హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. వరల్డ్ మొత్తం మీదే చాలా ఎత్తైనటువంటి భవనం అని ఎవరైనా అనుకుంటున్నా, ఎక్కడైనా చూసినా వెంటనే మనకి ఏది గుర్తొస్తుంది? దుబాయ్లో ఉన్న బుర్జ్ ఖలీఫా కదా. అయితే గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్తో సహా ప్రపంచ రికార్డులు కూడా సొంతం చేసుకుంది బుర్జ్ ఖలీఫా. వాస్తవానికి అంటే దాని నిర్మాణ శైలికి కానీ ఇంజనీరింగ్ సామర్థ్యానికి కానీ ఒక ప్రతిబింబంగా నిలిచేటువంటి భవనాలకు నిలయం దుబాయ్ అని చెప్పచ్చు. చాలా భారీ భారీ భవనాలు ఉంటాయి అక్కడ. నగరంలోని సుదూర ప్రాంతాల నుంచి కూడా 160 అంతస్తుల టవర్ను చాలా ఈజీగా గుర్తుపట్టేయచ్చు. మన దేశంలో కూడా బుర్జ్ ఖలీఫా అంటూ ఒక వార్త ఒకటి నెట్లో చక్కర్లు కొడుతోంది, వైరల్ అవుతోంది. అదే బీహార్ బుర్జ్ ఖలీఫా. ఇదేమిటి, మన దేశంలో కూడా బుర్జ్ ఖలీఫా ఉందా? ఎస్, చూడండి ఏమిటో. మరి ఇంట్రెస్టింగ్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియో ప్రకారం చూస్తే బీహార్లోని ముజఫర్పూర్లోని గన్నీపూర్ ప్రాంతంలో ఉంది ఈ భవనం. కేవలం 6 అడుగుల స్థలంలో 5 అంతస్తుల భవనాన్ని నిర్మించడం విశేషం ఇక్కడ. అంతేకాదు ఇంటి వెడల్పు కూడా 5 అడుగులు మాత్రమే. క్యాండీమెన్ బ్లాగర్ ప్రకారం చూస్తే స్థానికులు ముచ్చటగా దీన్ని ఈఫిల్ టవర్ను కూడా పిలుస్తుంటారట. అంతేనా, 2015లో సంతోష్ అనే వ్యక్తి తన భార్యకు బహుమతిగా దీన్ని నిర్మించాట. అందుకే దీన్ని ఐకానిక్ తాజ్ మహల్తో పోల్చాడు. పెళ్లి తర్వాత భార్యతో కలిసి స్థలాన్ని కొనుగోలు చేశాడు. కానీ ఇంత తక్కువ ప్లేస్లో ఎక్కువ సౌకర్యాలతో భవనం నిర్మించాలనే ఆలోచనతో సంతోష్ ఓ ఇంజనీర్ని సంప్రదించాట. ఫలితం అద్భుతమైన భవనాన్ని డిజైన్ చేసి ఇచ్చాడు ఆ ఇంజనీర్. సమీప గ్రామాల ప్రజలు ఈ భవనాన్ని చూసేందుకు తరచూ వస్తూ ఉంటారట. దీంతో ఇది టూరిస్ట్ అట్రాక్షన్గా కూడా మారిపోయిందిట. ఈ భవనం విశేషాలు పంచుకున్నాడు అతను ఆ వీడియోలో. ఇక దీని నిర్మాణాన్ని పరిశీలిస్తే ఇల్లు చాలా తక్కువ స్థలంలో ఉన్నప్పటికీ కూడా వంటగది కానీ, టాయిలెట్ కానీ, అలాగే బెడ్రూమ్ కానీ అన్ని సౌకర్యాలను కలిగి ఉండే విధంగా దీన్ని నిర్మించడం జరిగింది. ఇది 2 భాగాలుగా, ఇంటి మొదటి భాగంలో మెట్లు, 2 భాగంలో గదులు ఉంటాయి. ప్రస్తుతం ఈ భవనాన్ని అద్దెకు కూడా ఇచ్చారు. కానీ దీని స్పెషల్ లుక్ చూసి అబ్బుర పడిపోతూ ఉంటారట అక్కడికి వచ్చే సందర్శకులు. మొత్తానికి ఇండియాలో బుర్జ్ ఖలీఫా ఏంటని ఆశ్చర్యపోయారు కదా.